హలో అండి, హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇక్కడైతే ఈ స్వామి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇక్కడ పక్కనే గార్మెంట్స్ కంపెనీ అయితే ఉంది. సో ఆ కంపెనీలో అయితే మేము వర్క్ చేసామండి. చేసేటప్పుడు అయితే ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నదన్నమాట. సో చాలా సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఒకసారి అటు సైడ్ నేను హెల్పింగ్ వీడియోస్కి వెళ్ళినప్పుడు అయితే నేను చూడాలనిపించింది. సండే రోజు అయితే వెళ్ళాను కదా, టెంపుల్ అయితే క్లోజ్ ఉంది కానీ జనాలు అయితే విపరీతంగా క్రౌడ్ ఉంది, చాలా ఎక్కువ. సో చాలాసార్లు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, చూడండి. విగ్రహం అయితే ముందు చాలా సంవత్సరాల ఇంకా ఉందండి. సో నేను గార్మెంట్స్కి వెళ్ళినప్పుడు అయితే సో ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని నమస్కారం చేసుకొని ఇంకా ఆంజనేయ స్వామి ముందుగానే మా వ్యాన్ లేదా ముందు ఆ విగ్రహం అయితే ముందు నుంచి ఉంది. ఈ టెంపుల్ అయితే అప్పుడు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉన్నదన్నమాట. చాలా అద్భుతంగా నిర్మించారు. ఒకసారి అయితే చూసేద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేసి. ఉన్నారు బెలండూర్ ఆగ్రా అంటారండి ఇక్కడ ఈ ఏరియా పేరు వచ్చేసి ఆగ్రా అనమాట. శ్రీ జగన్నాథ దేవాలయ అండి. సో ఈ టెంపుల్ పేరు వచ్చేసి సో అయోధ్య మనకి అదే విధంగా డిజైన్ అయితే చేశారు. చాలా అద్భుతంగా ఉంది. సో సూపర్గా ఉంది. అంత పెద్ద దేవస్థానం కాదు కానీ డిజైన్ అయితే అలాగే ఉంది. సో లోపలికి కూడా వెళ్ళి చూపించేస్తాను మీకు, చూసేయండి. సో ఆ జగన్నాథ్ అనుగ్రహం మనందరికీ కోరుకుంటున్నా. టెంపుల్ క్లోజ్ అయి ఉన్నా కూడా ఎంతమంది వచ్చి ఆ స్వామివారి సన్నిధిలో కూర్చొని వెళ్తే కూడా ఎంత మంచిది అనేసి చాలామంది వచ్చేసి కూర్చొని ఉండారండి. సో మధ్యాహ్నం అయితే వెళ్ళాను అనమాట. అటు సైడ్ వెళ్ళినప్పుడు జాస్తి జనాలు ఉంటే టెంపుల్ ఓపెన్ ఉందనేమో వెళ్ళాను. సో వెళ్ళినప్పుడు చూసే ఇంకా టెంపుల్ అయితే క్లోజ్ అయ్యి ఉంది. సో చూడండి ఎంత క్రౌడ్ ఉంది, ఎంత జనాలు ఉండరు. సో చాలామంది వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. డిజైన్ అయితే చాలా అద్భుతంగా చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది చూసినప్పుడు. చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారంటే కొన్ని సంవత్సరాలు కట్టారు దీన్ని. సో చాలా బాగా కట్టారు. ఇక్కడ చూడండి శిల్పాలు, విగ్రహాలు చెక్కారు, చాలా బాగా చేశారు. అండ్ ఒకసారి నేను కూడా చూసి మీతో కూడా చూపిద్దామని ఈ చిన్న వీడియో అయితే తీస్తున్నా. ఈ టెంపుల్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో అన్నది కూడా ఒక కామెంట్ చేయండి. నాకైతే ఈ టెంపుల్ చూసిన తర్వాత అయోధ్య టెంపులే గుర్తొచ్చిందనమాట. సేమ్ అలాగే అనిపించింది. కాళ్ళు కాలిపోతున్నాయండి, నిజంగా చాలా కాలిపోతుంది. 2 అడుగులు తీసి ముందుకు వేయలేము. ఇంకా నీడ ఎక్కడుందరా బాబు అని పరిగెడుతున్నా నేనైతే. చాలా భయంకరంగా, టైల్స్ కదా మొత్తం విపరీతంగా కాలుతున్నాయి కాళ్ళు. ఇంకా నేనైతే అలాగే ఒకసారి చూడాలి, అసలు ఎప్పుడు చూడలేదు చాలా రోజులు, ఇంకా బయటని ఇంకా వరకు వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం మీతో చూపిస్తున్నా. నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నా. ఇంకా స్వామివారి అనుగ్రహం అయితే మనం లోపలికి వెళ్ళి తీసుకోలేకపోయాము. సో నెక్స్ట్ ఇంకెప్పుడైనా వెళ్ళి స్వామివారి ఆశీర్వాదం అయితే తీసుకుందాము. సో ప్రజెంట్ అయితే మనం బయట టెంపుల్ అంతా చూసేస్తున్నాము. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ బెంగళూరులో చాలా వరకు టెంపుల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. అసలు అడుగడుక్కు టెంపుల్, ఏదో ఒక టెంపుల్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కర్ణాటకలోనే అంటేనే చాలా టెంపుల్స్. మన ఆంధ్ర కన్నా కర్ణాటకలోనే చాలా ఎక్కువ టెంపుల్స్ చూశాను నేనైతే. చూడండి ఎంత బాగుందో. సో ఇటు సైడే మా కంపెనీకి వెళ్ళేది. సో అటు సైడ్ వెళ్ళేటప్పుడు అయితే ఇట్లా చూస్తా పోయే వాళ్ళం. ఎప్పుడు ఈ కన్స్ట్రక్షన్ రెడీ అవుతుందా అనుకునేదాన్ని. సో ఇది మేము కంపెనీ మానేసిన తర్వాత ఎప్పుడో మళ్ళీ తర్వాత అయితే రెడీ అయిందనమాట. సో ఈ వీడియోకి ఏమనిపించింది అన్నది ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో చూసారు కదా, ఇటు సైడ్ అయితే వెళ్ళేవారు మేము. మా వ్యాన్ అయితే ఇటు వెళ్ళేది. అండ్ రెడీమేడ్ బట్టలు కుట్టే ఫ్యాక్టరీ అనమాట మేము పనిచేస్తా ఉన్నింది. అండ్ ఆంజనేయ స్వామి విగ్రహాలు అంటే చాలా అద్భుతంగా ఉంది. నాకైతే నిజంగా అక్కడే ఉండాలనిపిస్తుంది. హాయ్, హెల్పింగ్ వీడియోస్ చేస్తే ఇట్లా వచ్చిన. అలాగే ఇంకా స్వామివారి టెంపుల్ ఏమన్నా ఓపెన్ ఉందేమో ఒకసారి చూద్దామని అయితే ఇక్కడికి వచ్చిన. బ్యాడ్ లక్ ఏంటంటే ఓపెన్ లేదు, చాలా మంది అయితే జనాలు ఉంటారు ఇక్కడ. సో ఒకసారి చూద్దామని అయితే ఇక్కడికి వచ్చిన. ఇక్కడైతే స్వామివారి ప్రసాదాలు ఫ్రీ అయితే ఉండవండి, మనీ కట్టి టోకన్ తీసుకోవాలి. ముందే అయితే బుక్ చేసుకోవాలంట. సో ఫైనల్గా అయితే వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై.